హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఎవరైతే మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇక ఈ రోజైతే ఏకలింగమే తనంతట తాను ఆస్తి పేపర్లు అవనికిచ్చి నన్ను క్షమించమ్మా, ఈరోజు నేను తప్పు చేశాను, మీ కుటుంబంతో నేను చాలా బాధ పెట్టాను, ఈరోజు నేను బ్రతుకున్నానంటే కారణం నీ భర్త అక్షయ్ అమ్మ, ఇక నుంచి మీ జోలికి నేను ఎప్పటికీ రానమ్మా అని క్షమాపణలు అయితే అడగబోతున్నాడు. అది ఎలాగో తెలియాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అవని అయితే తన భర్తని అరెస్ట్ చేయడంతో చాలా బాధపడుతూ ఉంటుంది. అదే సమయానికి పల్లవైతే ఇదంతా అక్క వల్లే జరిగింది, ఇదంతా అవని అక్క వల్లే జరిగింది, అవని అక్క కనుక ఆ ఏకలింగంతో గొడవ పెట్టుకోకపోతే అతను మన కుటుంబంపై పగబట్టేవాడే కాదు, ఆ రోజు మామయ్య గారిని, ఈరోజు మా బావగారిని ఈ విధంగా చేశాడంటే కారణం అవని అక్కే అని అంటూ ఉంటుంది పల్లవి శ్రేయాలైతే. అప్పుడే ఏంటోనమ్మా, నిన్ను చూస్తుంటే ఒక్కొక్కసారి దేవతలా అనిపిస్తావు, మరోసారి దయ్యంలా కనిపిస్తావు, అసలు నువ్వు దేవతవా దయ్యానవా తెలవడం లేదు అని పార్వతి అయితే ఆవేశంతో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. రాజేంద్ర ప్రసాద్ అవని తప్పు ఏముంది, అవని ఏమీ చేయలేదు కదా, అవని మన మంచి కోసమే చేసింది కదా అని రాజేంద్ర ప్రసాద్ కమల్ అయితే అంటూ ఉంటారు. అవని మాత్రం చాలా బాధపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఎలాగైనా నేను ఆయనని ఇడిపించాలి, ఎలాగైనా ఆయన నిర్దోషి అని నిరూపించాలి, ఏం చేయాలి అని అవని అయితే ఆలోచిస్తూ ఉంటుంది. ఎలాగైనా ఆయనని ఈరోజు ఖచ్చితంగా ఇడిపించుకొని తీసుకురావాలి, సాక్ష్యాలతో నిరూపిస్తేనే పోలీస్ వాళ్ళు నమ్ముతారు అని అవని అయితే నేనేం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే ఆరాధ్య వచ్చి, అమ్మ నువ్వు వాళ్ళన్న మాటలకి బాధపడ్డావు కదా, నాన్న రాడమ్మా అని నువ్వు చేయకపోయినా అన్ని నీపైనే నిందలు వేస్తారు అని ఆరాధ్య ఏడుస్తూ అంటూ ఉంటుంది. అప్పుడే ఏమీ లేదమ్మా, వాళ్ళు ఆవేశంలో అలా అన్నారంతే అని అవని ఆరాధ్యతో చెప్తూ ఉంటుంది. ఆరాధ్య మాత్రం నాన్న ఎప్పుడు వస్తాడమ్మా అని అంటూ ఉంటుంది. మీ నాన్న తొందరలోనే వస్తాడమ్మా, నువ్వేమీ టెన్షన్ పడకు అని అలా మాట్లాడుకుంటూ ఉండగా అక్కడికి అయితే కోటిలింగం అయితే వస్తాడు. అప్పుడే కోటిలింగం ఆరాధ్య దగ్గరికి వచ్చి, ఏంటమ్మా ఆరాధ్య ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతూ ఉండగా అప్పుడే కోటిలింగానికైతే ఆరాధ్య అయితే, ఈరోజు మా నాన్న అరెస్ట్ అయ్యాడు, స్కూల్లో మా నాన్న మా అమ్మ వాళ్ళు ఫుడ్ అరేంజ్ చేశారు, అందులో పాయిజన్ కలిసిందని దానికి కారణం మా నాన్న వాళ్ళే అని మా నాన్నని అరెస్ట్ చేసుకొని తీసుకువెళ్ళారు అని ఆరాధ్య కోటిలింగానికి చెప్పగానే కోటిలింగం ఒక్కసారి షాక్ అయిపోతాడు. ఏంటమ్మా మీ నాన్న పాయిజన్ కలపడం ఏంటి, లేదు నాకు తెలుసు మీరు ఎలాంటి వాళ్ళో నాకు తెలుసు, నువ్వు చేసిన మేలు నేను ఎప్పటికీ మర్చిపోనమ్మా, అలాంటి కుటుంబంలో పెరిగిన నువ్వు మీ కుటుంబం తప్పు చేశారంటే ఎలా నమ్ముతాను, ఖచ్చితంగా ఈ పని మా అన్నయ్య పని అయి ఉంటుంది అని కోటిలింగం అయితే అంటూ ఉంటాడు. అప్పుడే ఆరాధ్య అయితే ఏడుస్తూ ఉంటుంది. లేదమ్మా మీ నాన్న తప్పు చేయలేడని నేను నిరూపిస్తాను అని కోటిలింగం అలా మాట్లాడుతూ ఉంటాడు. ఏంటి మేడం ఏం జరిగింది అసలు చెప్పండి అని అనగానే ఇలా జరిగిందని అవని కూడా చెప్తుంది. అప్పుడే కోటిలింగం అయితే ముందు ఆరాధ్య నువ్వు ఏడు పాపు, నేను రీల్స్ చేశాను చూసావా అని తన వీడియోలో రీల్స్ అయితే చూపిస్తూ ఉంటాడు ఆరాధ్యకైతే. అప్పుడే ఆరాధ్య రీల్స్ చూస్తూ ఉండగా అందులో ఏకలింగం పల్లవి అయితే అలా మాట్లాడుకోవడం అలా కనిపిస్తుంది. అప్పుడే అవని ఇదేంటి, ఇందులో పల్లవి ఏకలింగంతో మాట్లాడడం ఏంటి అని అవని ఆరాధ్య నుండి ఫోన్ తీసుకొని ఒక్కసారే షాక్ అయిపోతుంది. ఇదేంటి పల్లవి ఏకలింగంతో ఏదో మాట్లాడుతుంది అని అనుకుంటూ, ఇదేంటి ఖచ్చితంగా ఈ ప్లాను ఏకలింగం పల్లవిదే కనుకుంటా అని అనుకుంటూ ఉంటారు. అలా మాట్లాడుతూ ఉండగా అందులో మనం ఎలాగైనా ఆ పిల్లలకి ఏదైనా అయ్యేలా చేయాలి, ఆ కుటుంబాన్ని బాధ పెట్టాలి, ఈరోజు నన్ను చెంపదెబ్బ కొట్టినవాడు తన భార్య, వాడు ఈరోజు నా చెంపదెబ్బ కొట్టాడు, అలాంటి వాళ్ళని నేను ఎందుకు వదిలిపెడతాను, ఖచ్చితంగా అతనికి అంతు చూస్తాను అని ఏకలింగం అయితే పల్లవితో మాట్లాడమంతా అందులో రికార్డ్ అవుతుంది. అది చూసి ఒక్కసారే షాక్ అయిపోతుంది. అంటే ఇదంతా పల్లవి ఏకలింగం ప్లానా అని అనుకుంటూ వెంటనే ఈ వీడియో ఎక్కడ తీసావు అని అనగానే నేను మా తోటలో తీశాను, మా కొబ్బరి తోటలో తీశాను అని కోటిలింగం చెప్తాడు. అంటే ఇదంతా మీ అన్నయ్య మా ఇంట్లో పల్లవి కలిసి చేశారు, ఈ సాక్ష్యాన్ని పోలీసులకు చూపిస్తే ఆయన ఏ తప్పు చేయలేరని ఆయనని రిలీజ్ చేశారు అని అవని అంటూ చాలా థ్యాంక్స్ అని అంటూ ఉంటుంది. అప్పుడు
ఇక మీరు చేసిన దాంట్లో నేనేమి ఇక ఎక్కువగా చేయలేను మేడం. అయినా ఇక నేను రీల్స్ తీశాను, ఇంకా మంచిదయింది. ఇక ఆ సమయంలో వాళ్ళు మాట్లాడుకోవడం అదంతా రికార్డ్ అయింది అని ఇక చాలా సంతోషపడతాడు. ఇక మీ డాడీ, మీ మమ్మీ తీసుకొస్తుందమ్మా, నువ్వేమీ టెన్షన్ పడకు అని ఇక కోటిలింగం అయితే ఆరాధ్యకి చెప్తాడు. అప్పుడు ఆరాధ్య ఇక చాలా సంతోషపడుతుంది. చాలా థ్యాంక్స్ ఫ్రెండ్, నువ్వు ఈరోజు మా నాన్నని మళ్ళీ మాకు తిరిగి తీసుకువచ్చావు. మా నాన్న వల్ల మా అమ్మ అందరితో మాటలు పడవలసి వచ్చింది. మా నాన్నని జైలుకు పోవడానికి కారణం మా అమ్మే అని అందరూ తిడుతున్నారు అని ఇక అంటూ ఉంటుంది. ఆరాధ్య అయితే, ఇప్పుడు చూసావు కదమ్మా, మీ అమ్మ ఏ తప్పు చేయలేదు, మీ నాన్న కూడా ఏ తప్పు చేయలేదు, అదంతా మా అన్నయ్యే చేశాడు. ఇక మీ అమ్మ ఇప్పుడు మీ నాన్నని తీసుకొస్తుంది, అంతలోపు మనిద్దరం ఆడుకుందామా అని ఇక కోటిలింగం ఆరాధ్యని అంటూ ఉంటాడు. అప్పుడు ఆరాధ్య కూడా సరే ఫ్రెండ్, మనిద్దరం ఆడుకుందాము అని ఇక అంటూ ఉండగా, ఇక సరే మీరిద్దరూ ఆడుకోండి, నేను వెంటనే ఇక పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆయన ఏ తప్పు చేయలేదని సాక్ష్యాలతో నిరూపిస్తాను అని ఇక వెంటనే ఇక అవని అయితే సాక్ష్యాలతో సహా నిరూపించడానికి పోలీస్ స్టేషన్కి అయితే వెళ్తుంది. అప్పుడే ఇక పోలీసులు ఇక ఏంటి మళ్ళెందుకు వచ్చావు, ఇక అతనికి బెయిల్ కూడా ఇవ్వడానికి వీల్లేదు అని ఇక అంటూ ఉంటారు. లేదు సార్, మీకు నిజాన్ని సాక్ష్యాలతో సహా నిరూపిద్దామని వచ్చాను, అయినా మా ఆయన ఏ తప్పు చేయలేదు, ఆయన ఇక మంచి చేద్దామని అక్కడికి వచ్చాము, అది మా అత్తయ్య గారు పేరిట ఉన్న హాస్పిటల్, అలాంటి హాస్పిటల్లో మేమెందుకు పిల్లలకి పాయిజన్ కలుపుతాము, అదంతా ఇక అలా సృష్టించారు, మా కుటుంబంపై పగ సాధించాలని ఇదంతా చేశారు సార్ అని ఇక అవని అనగానే, ఇక పోలీస్ అతను ఏం మాట్లాడుతున్నావమ్మా, మీకు గొడవలుంటే పక్కకు చూసుకోండి, కానీ ఇక పిల్లల విషయంలో ఇలా మోసం చేసే వాళ్ళకి ఏదైనా అవుతే అని ఇక పోలీస్ అతను అంటూ ఉండగా, లేదు సార్ నిజంగా చెప్తున్నాను, మా ఆయన ఏ తప్పు చేయలేదు, కావాలంటే ఈ సాక్ష్యాన్ని చూడండి అని ఇక అవని అయితే కమల్ని తీసుకొని వెళ్ళి ఆ సాక్ష్యాలతో సహా పోలీసులకి చూపిస్తుంది. అప్పుడే ఏకలింగం ఇక అలా మాట్లాడడం అంతా ఇక ఏకలింగం మాటలన్నీ విని ఒకసారి పోలీస్ అతను షాక్ అవుతాడు. సారీ అమ్మా, మమ్మల్ని క్షమించండి, మీరు ఎంత చెప్పినా వినకుండా ఇక అతన్ని అరెస్ట్ చేశాము, వెంటనే అతన్ని ఇక పంపించేశాము అని ఇక ఎస్ఐ అయితే ఇక అక్షయ్ని విడిపిస్తాడు. ఇక వెంటనే అక్షయ్ ఇక అవని దగ్గరికి వచ్చి చాలా సంతోషపడుతూ ఉంటాడు. అన్నయ్య, ఈరోజు నువ్వు బయటికి రావడానికి కారణం వదినే లేకపోతే ఈరోజు నువ్వు బయటికి వచ్చేవాడివే కాదు, ఇక వదిన సాక్ష్యాలతో సహా పోలీసులకి చూపించి ఈరోజు నేను ఇడిపించిందన్నయ్య అని ఇక అంటూ ఉంటాడు. ఇక కమల్ అయితే అప్పుడే ఇక అక్షయ్ అయితే చాలా థ్యాంక్స్ అవని, అయినా నువ్వు నా భార్యగా ఉండడం నాకు నేను చేసుకున్న అదృష్టం, నాకు ఇలాంటి దేవత లాంటి భార్య దొరకడం నాకు చాలా సంతోషంగా ఉంది అని ఇక అక్షయ్ అయితే అంటూ ఉంటాడు. పదండి, ముందుగా నీకోసం అందరూ ఇంట్లో ఎదురు చూస్తున్నారు, ముందుగా మనం ఇంటికి వెళ్దాం అని ఇక అవని అనగానే, సరే అవని పద అని ఇక అవని అయితే ఇక అక్షయ్ని తీసుకొని కమల్ ఇక అవని అయితే ఇంటికైతే వస్తారు. అప్పుడే ఇక అక్షయ్ని చూసిన పార్వతి, రాజేంద్ర ప్రసాద్ ఒక్కసారి షాక్ అయిపోయి వెంటనే, నాన్న ఇక నువ్వు వచ్చేసావా అని ఇక పార్వతి అయితే హక్ చేసుకుంటుంది అక్షయ్ని అయితే. అప్పుడే ఇక అక్షయ్, అమ్మ నాన్న ఇక అని అంటూ ఉంటాడు. అయినా ఇక ఈరోజు ఎలా నిన్ను రిలీజ్ చేశారా అని అనగానే, ఈరోజు అన్నయ్య బయటికి రావడానికి కారణం అవని వదిన లేకపోతే ఈరోజు ఏమైపోయే వాళ్ళమో అని ఇక అన్నయ్య ఇప్పుడు ఇక అందులోనే ఉండేవాడు అని ఇక అనగానే, ఏంటమ్మా ఏం చేసావు అని అంటూ ఉంటాడు రాజేంద్ర ప్రసాద్ అయితే. అప్పుడే ఇక మామయ్య గారు సాక్ష్యాలతో ఇక ఏకలింగం చేసిన కుట్ర అంతా తెలుసుకొని ఇక ఆ వీడియోని ఇక తన తమ్ముడైన కోటిలింగం ద్వారా ఇక తను రీల్స్ తీస్తూ ఉంటాడు కదా, ఆ రీల్స్లో ఇక అతను చేసే ప్లాన్ అంతా పడింది, అందువల్ల నేను అది సాక్ష్యాలతో సహా ఇక అతని వల్ల నేను పోలీసులకు చూపించి ఇక అక్షయ్ గారిని విడిపించాను, ఆయనని విడిపించుకొని తీసుకురాగలిగాను, అంతా ఆ కోటిలింగం దయవల్లే అని ఇక అవని అనగానే, ఇక రాజేంద్ర ప్రసాద్ ఇక పార్వతి అయితే చాలా సంతోషపడుతూ ఉంటారు. ఇక అప్పుడే చూసారు కదా మా వదిన గురించి, మా వదిన ఏ తప్పు చేయదు, ప్రతిసారి మా వదినని ఎన్ని మాటలు అన్నారు, ఇక అన్నయ్య జైలుకి వెళ్ళడానికి కారణం మా వదినే అని చెప్పారు కదా, మా వదినే ఏకలింగంతో గొడవ పెట్టుకోవడం వల్ల ఇదంతా ఇక వాడు కావాలని చేశాడని చెప్పారు కదా, చూసావు కదా మా అన్నయ్యని మా వదినే ఎలా తీసుకొచ్చిందో, మా వదినే ఏ రోజు తప్పు చేయదు, ఇప్పటికైనా తెలుసుకోండి, మరి నోరు జారకండి అని ఇక కమల్ అయితే అంటూ ఉంటాడు. అప్పుడు ఇక శ్రీయ ఇక పల్లవి అయితే ఇక షాకింగ్గా ఇక వెళ్ళిపోతారు. ఇదేంటి ఇంత ప్లాన్తో తనని విరికించిన మళ్ళీ అవని ఎలా తీసుకొచ్చింది అని ఒక పక్క పల్లవి అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటుంది. వెంటనే అవని అయితే పల్లవి దగ్గరికి వెళ్ళి పల్లవి చెంప పలగొడుతుంది. ఇక నీ కుట్రంతా నాకు తెలుసు, నువ్వు ఏకలింగం కలిసిపోయారని
అంతా నాకు తెలిసిపోయింది. నువ్వు ఏకలింగం తోటలో మాట్లాడుకుంటూ ఇక తనని ఇక మన కుటుంబాన్ని ఎలా అయినా ఇక అక్షయ్‌ని అరెస్ట్ చేయించాలని ఇదంతా మీరు మాట్లాడుకోవడం అంతా, ఆ ఫుడ్‌లో పాయిజన్ కలపడం ఇదంతా మీదే అని నాకు తెలిసిపోయింది. అయినా నీ గురించి ఎందుకు బయట పెట్టలేదని తెలుసా? నువ్వు మా కుటుంబంలో ఒక మనిషివి కాబట్టి మన కుటుంబం పరువు కూడా పోతుందని నీ గురించి బయట పెట్టలేదు. నీ గురించి ఇంట్లో చెప్తే నిన్ను మెడ కట్టుకొని బయటికి గెంటేస్తారు. ఇక ముందుగా కమల్ అయితే చంపేస్తాడు అని ఇక అవని చెప్పగానే ఇక పల్లవి చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక అక్కడి నుంచి పల్లవి చాలా ఆవేశంతో వెళ్ళిపోతుంది. ఇక అవని మాత్రం ఇకనైనా జాగ్రత్తగా ఉండు అని ఇక వార్నింగ్ అయితే ఇచ్చేస్తుంది. ఇక ఈ విధంగా అలా జరగడంతో ఇక చాలా కోపంతో ఉన్న ఇక ఇదంతా తెలుసుకున్న ఇక ఏకలింగం అయితే ఇదేంటి నేను ఇంతగానం ప్లాన్తో ఇరికించిన మళ్ళీ సాక్ష్యాలతో ఇంకా తను ఇరిపించడం ఏంటి, అయినా ఇక నన్ను అరెస్ట్ అయితే చేయరు, నేను సర్పంచ్ని, కానీ వీళ్ళని ఎలా ఏం చేయాలో అర్థం కావడం లేదు. ప్రతిసారి నేనే దెబ్బ పడుతున్నాను, వాళ్ళని కొట్టాలని చూస్తున్న సమయానికి నాకే తగిలిపోతున్నాయి. ఏం చేయాలి, ఇక వీళ్ళ కుటుంబాన్ని ఎలాగైనా ఆస్తి కోసం మాట్లాడకుండా చేయాలని ఇక నుంచి పంపించాలని అనుకున్నాను, కానీ నేనే దెబ్బతింటున్నానేంటి, ఇప్పుడు నేనేం చేయాలి అని ఇక ఏకలింగం అయితే ఆలోచిస్తూ ఇక అక్కడి నుంచి చాలా ఆవేశంతో బైక్ పై వస్తూ ఉంటాడు. ఇక స్పీడ్లో బాగా డ్రింక్ వేసి ఇక వీళ్ళని ఏమీ చేయలేకపోతున్నాను అన్న ఆవేశంలో డ్రింక్ వేసి బైక్ డ్రైవ్ చేస్తూ ఉంటాడు. స్పీడ్లో వచ్చి ఒక చెట్టు గుద్ది కింద పడిపోతాడు. అక్కడికక్కడే ఇక తలకి గాయం కావడంతో అక్కడికక్కడే స్పృహ తప్పి పడిపోతాడు. అప్పుడే ఇక అక్షయ్ అయితే తోటలోకి ఇక బైక్ వేసుకొని వస్తూ ఉండగా ఇక అక్కడున్న ఏకలింగాన్ని చూస్తాడు. ఇదేంటి ఇతనికి తలకి గాయమైంది, అయినా ఇక ఏకలింగం ఏంటి ఇలా దెబ్బ తగిలి ఉన్నాడు, వెంటనే హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి, బాగా బ్లడ్ పోయింది అని ఇక అక్షయ్ అయితే వెంటనే ఇక ఏకలింగాన్ని హాస్పిటల్కి అయితే తీసుకువెళ్ళి అడ్మిట్ చేశాడు. డాక్టర్ గారు అతనికి చాలా గాయమైంది, ఇక బ్లడ్ కూడా చాలా వెళ్ళింది, తొందరగా తనని ఇక చూడండి అని ఇక అక్షయ్ చెప్పగానే వెంటనే డాక్టర్లు తను ఏకలింగం కదా, సర్పంచ్ కదా ఇక అని అంటూ ఉంటారు. అవును తను ఏకలింగమే, బాగా బ్లడ్ పోయింది, ప్లీజ్ డాక్టర్ గారు తొందరగా చూడండి అని ఇక అనగానే వెంటనే పోలీసులు అయితే ట్రీట్మెంట్ జరిపిస్తూ ఉంటారు. తనకి బాగా బ్లడ్ పోయింది, ఇప్పుడు తనకి బ్లడ్ ఇంకించాలి, అర్జెంటుగా బ్లడ్ కావాలి, లేకపోతే తన ప్రాణాలు పోయే అవకాశం ఉంది అని డాక్టర్ చెప్పగానే వెంటనే ఇక అక్షయ్ అయితే తనది ఏ గ్రూప్ బ్లడ్ గ్రూప్ డాక్టర్ గారు అని అంటూ ఉంటాడు. తనది బి పాజిటివ్ అని చెప్పగానే అది నాది కూడా బి పాజిటివే, నా బ్లడ్ ఎక్కించండి అని ఇక అక్షయ్ అయితే ఇక ఏకలింగానికి అయితే బ్లడ్ ఇస్తాడు. ఇక వెంటనే బ్లడ్ తీసుకొని ఇక ఏకలింగాన్ని అయితే ఇక బ్రతికేలా చేస్తారు. అప్పుడే ఇక ఏకలింగానికి తలకి బాగా గాయం కావడంతో తలకి బాగా కట్టు కడతారు. అప్పుడే ఇక డాక్టర్ గారు అతనికి ఎలా ఉంది అని అనగానే కొద్దిసేపట్లో కళ్ళు తెరుస్తాడు. మీరే మాట్లాడుదురు కానీ అని ఇక డాక్టర్ చెప్పగానే వెంటనే ఇక సరే డాక్టర్ అప్పటిలోపు నేను ఇక్కడే ఉంటాను అని ఇక అంటూ ఉంటాడు. అప్పుడే ఇక అతనికి మెలకువ రావడంతో అతనికి మెలకువ వచ్చింది, వెళ్ళి చూసేయండి అని డాక్టర్ చెప్పగానే వెంటనే అక్షయ్ ఇక ఏకలింగం దగ్గరికి వస్తాడు. అప్పుడే ఏకలింగం చాలా ఆవేశంతో ఏంట్రా, ఎందుకురా, నువ్వు నన్ను చంపాలని చూసావు కదా, అసలు ఏమైందిరా నాకు, ఎందుకు నువ్వు నన్ను చంపాలని చూసావు కదా, నేను ఈ హాస్పిటల్లో ఉండడానికి కారణం నువ్వే కదరా అని ఇక ఏకలింగం నిన్ను బ్రతకనివ్వను అని ఇక అక్షయ్ని చాలా కోపంతో అంటూ ఉంటాడు. అప్పుడే డాక్టర్ వచ్చి ఏంటి ఏం చేస్తున్నారు ఏకలింగం గారు, మీరు ఈరోజు మీ ప్రాణాలు పోకుండా కాపాడింది ఎవరో కాదు ఈ అక్షయ్, ఈ అబ్బాయి లేకపోతే నువ్వు చనిపోయేవానివి, ఇక నీకు తలకి బాగా గాయం కావడంతో ఇక నిన్ను తీసుకొచ్చి హాస్పిటల్లో అడ్మిట్ చేశాడు. అడ్మిట్ చేసిందే కాక నీ ప్రాణాలు ఎక్కడ పోతాయో అని నీకు బ్లడ్ చాలా పోవడంతో ఇక సమయానికి తన బ్లడ్ కూడా ఇచ్చాడు. ఈరోజు తన బ్లడ్ ఇవ్వడం వల్ల నువ్వు బ్రతికి బట్ట కట్టావు అని డాక్టర్ చెప్పగానే ఒక్కసారి షాక్ అయిపోతాడు. ఇక ఏకలింగం అయితే ఏంటి డాక్టర్ గారు మీరు చెప్పేది అని అంటూ ఉంటాడు. అవును అతనే లేకపోతే ఈరోజు నువ్వు బ్రతుకుండేవానివే కాదు అని ఇక డాక్టర్ చెప్పగానే ఏకలింగం ఒక్కసారి షాక్ అయిపోతాడు. ఇక వెంటనే ఏకలింగం అయితే నన్ను క్షమించు, నన్ను తప్పు చేశాను, ఇక మీ కుటుంబంపై నేను పగ తీర్చుకుంటున్నాను, మీ కుటుంబం మీద నేను ఎందుకు కోపంగా ఉన్నానంటే నేను మీ ఆస్తినంతా సొంతం చేసుకోవాలని చూస్తున్నాను, నా స్వార్థం వల్ల ఆ దేవుడు నన్ను ఈ విధంగా చేశాడు, ఈ విధంగా చేసి నాకు గుణపాఠం చెప్పాడు అని ఇక అంటూ ఉంటాడు ఏకలింగం అయితే. ఇక నువ్వు ఆస్తి కోసమే ఆశపడ్డావని నాకు తెలుసు, కానీ ఆస్తి ఇక నాన్నకి చిన్నప్పటి గుర్తింపు, అందుకే నాన్న ఆ ఆస్తి కోసం పోరాడుతున్నాడు అని ఇక అక్షయ్ ఇక అంటూ ఉంటాడు ఏకలింగంతో. ఇక ఏకలింగం అయితే నన్ను క్షమించండి, నేను మీ కుటుంబానికి చాలా పెద్ద తప్పు చేశాను, ఇక మీ ఆస్తి మీకు తిరిగి చేశాను అని ఇక ఏకలింగం అయితే వెంటనే ఇక అవని వాళ్ళ ఇంటికైతే వస్తాడు.
అప్పుడే ఇక రాజేంద్ర ప్రసాద్, అవని అందరూ చాలా ఆవేశంతో ఇంకా ఏం చేద్దామని, ఎందుకు ఇక్కడికొచ్చావు అని ఇక అవని అంటూ ఉంటుంది. అప్పుడే ఇక నన్ను క్షమించమ్మా, నువ్వు నా చెల్లి లాంటి దానివి, నన్ను క్షమించు, నేను తప్పు చేశాను. మీ కుటుంబంపై ఇక నేను చాలా ఇక ఆవేశపడ్డాను. ఇక మీ మీ ఆస్తి మొత్తం నా సొంతం చేసుకోవాలని చూశాను. కానీ నేను తప్పు చేశానని ఇప్పుడు నేను తెలుసుకున్నాను. ఈరోజు నేను బ్రతుకున్నానంటే కారణం మీ ఇంట్లో ఒక మనిషి అని చెప్పగానే రాజేంద్ర ప్రసాద్, పార్వతి, ఇక శ్రీకర్, కమల్, అక్షయ్ ఇక అందరూ చూస్తూ ఉంటారు. అప్పుడే ఇక మీ ఇంట్లో మనిషి లేకపోతే ఈరోజు నేను బ్రతుకుండేవాన్నే కాదు. ఈ ఆస్తులు అంతస్తులు ఏవి పెట్టవు, మంచితనం మాత్రమే పెడుతుందని ఈరోజు వారి వల్ల నేను తెలుసుకున్నాను అని ఇక అంటూ ఉంటాడు ఏకలింగం అయితే. అప్పుడే ఇక అవని షాకింగ్గా చూస్తూ ఉంటుంది. ఏంటి ఏం మాట్లాడుతున్నారు అని అనగానే, అవును, ఈరోజు నేను ఇక బ్రతకానంటే కారణం అక్షయ్. అక్షయ్ వల్లే ఈరోజు నేను ప్రాణాలతో బ్రతికి బయట పడ్డాను. ఇక అక్షయ్ లేకపోతే నేను చనిపోయేవాడిని. ఇక నేను ఇక అని అంటూ ఉంటాడు ఇక ఏకలింగం అయితే. అప్పుడే ఇక అవని చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఏంటండి తను చెప్పేది అని అనగానే, అవునవని, తనకి యాక్సిడెంట్ కావడంతో సమయానికి నేను చూడడంతో హాస్పిటల్లో అడ్మిట్ చేశాను అని ఇక అక్షయ్ జరిగిన విషయం చెప్తాడు. ఇక వెంటనే ఇక ఏకలింగం అయితే తన ఆస్తి పేపర్లన్నీ తీసుకొచ్చి, ఈ ఆస్తి పేపర్లు మీరే ఉంచుకోండి, మీ ఆస్తి మీకే ఇచ్చేస్తున్నాను. ఊర్లో ఎవరి ఆస్తి కూడా నేను నా సొంతం చేసుకోను. ఇక నుంచి నా బ్రతుకు నేను బ్రతుకుతాను. ఇక నుంచి ఎవరిని బాధ పెట్టాలని చూడను. ఇక సర్పంచ్గా జరిగే అన్ని పనులు నేను చేస్తాను. ఇక మీ ఆస్తి మీకు ఇచ్చేస్తున్నాను అని ఇక ఏకలింగం అయితే, ఇన్ని రోజులు నేను చేసిన తప్పుకి క్షమాపణ కోరుతున్నాను, నన్ను క్షమించండి అమ్మ అవని, నువ్వు క్షమించమ్మా అని ఇక నమస్కరిస్తూ ఇక బాధపడుతూ వెంటనే ఇక ఆస్తి పేపర్లన్నీ అవనికి ఇస్తాడు. వెంటనే ఇక అవని అయితే ఆ పేపర్లు చూసి చాలా థ్యాంక్స్ అని చెప్తూ ఉంటుంది. ఇక వెంటనే ఆ ఆస్తి పేపర్లన్నీ రాజేంద్ర ప్రసాద్ తీసుకొని వెంటనే ఇక అవని పేరు మీద, అక్షయ్ పేరు మీద అంతా రాసేసి ఇస్తాడు. అది చూసిన పల్లవి ఒక్కసారే షాక్ అయిపోతుంది. ఏంటి మామయ్య గారు, ఏం చేస్తున్నారు మీరు, అవని అక్క పేరు మీద అంత ఆస్తి రాయడం ఏంటి అని ఇక అంటూ ఉంటుంది. అప్పుడే ఇక శ్రేయ కూడా, ఏంటి మామయ్య మేమందరం ఇలా ఉండడం ఏంటి, అతనికి వాళ్ళకి మాత్రమే ఆస్తి సొంతం కావడం ఏంటి అని ఇక అంటూ ఉంటారు. అప్పుడే ఇక రాజేంద్ర ప్రసాద్, ఈ ఆస్తి వాళ్ళకి మాత్రమే సొంతం కావాలి, ఎందుకంటే ఇది వాళ్ళ అమ్మ ఆస్తి, అక్షయ్ అమ్మ ఆస్తి కాబట్టి తనకి మాత్రమే సొంతం. ఎందుకంటే ఇక తన కన్న కొడుకు కాబట్టి. అందులోనూ ఈ ఆస్తి పోగొట్టకుండా అక్షయే కదా ఇక ఏకలింగానికి ఇక మంచి చేసి ఏకలింగం తనంతట తాను తిరిగి ఇచ్చేలా చేసుకుంది అని ఇక రాజేంద్ర ప్రసాద్ అయితే చెప్తాడు. అప్పుడు ఇక ఏకలింగం అయితే, ఇక మీ ఇంట్లో ఒక మూర్ఖులు కూడా ఉన్నారు అని అంటూ ఉంటాడు. అప్పుడే ఇంట్లో వాళ్ళంతా ఒక్కసారి షాక్ అయిపోతారు. ఏంటి ఏం మాట్లాడుతున్నారు అని అనగానే, అవును, ఈ పల్లవి మామూలు వ్యక్తి కాదు, తను ఆస్తి కోసం నాతో చేతులు కలిపింది, నాకు తనకి సగం పాలు పంచుకుందామని ఆస్తిని ఇక ఆవనిని అక్షని లేకుండా చేయమని చెప్పింది అని ఇక చెప్పగానే ఇక పల్లవి చెంప పలగొడతాడు ఇక కమల్ అయితే. వెంటనే ఇక ఏకలింగం అయితే, ఇక ఈ పల్లవి కాదు వాళ్ళ నాన్న కూడా ఆస్తి కోసం ఇదంతా చేస్తున్నాడు, ఆస్తి కోసం నాతో చేతులు కలిపి ఇక్కడ ఆస్తి మొత్తం నీ సొంతం చేసుకో, ఆ తర్వాత మనకి పాలు పంచుకుందాం అని కూడా అన్నాడు. ఈ చక్రధర్ కూడా చాలా మామూలు వ్యక్తి కాదు అని ఇక వాళ్ళ నిజస్వరూపం అయితే బయట పెట్టేశాడు. ఇక ఏకలింగం అయితే మారేసి ఈ విధంగానైతే అక్షయ్ చేసిన మంచి పనికి ఇక ఏకలింగం అయితే మారిపోయి వాళ్ళ ఆస్తులు వాళ్ళకి తిరిగిచ్చేస్తాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.